నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. మనం ఎప్పుడైనా గుడికెళ్ళి అర్చన చేయించాలన్నా, ఏదైనా అభిషేకం చేయించాలన్నా పంతులు మనల్ని అడిగే ప్రశ్న పేరు, గోత్రం. అసలు ఈ గోత్రం అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? అసలు హిందూ పురాణాల్లో ఈ గోత్రం ప్రస్తావన ఎప్పుడు మొదలైంది? గోత్రం తెలియని వారు ఏం చెయ్యాలి అనే వివరాలు ఈరోజు తెలుసుకుందాం. గోత్రం అనే ప్రస్తావన మొదటిసారి ఎప్పుడో చాందోగ్య ఉపనిషత్తులో సత్యకామ జబాలి అనే కథలో వినిపిస్తుంది. తండ్రి ఎవరో తెలియని ఒక బాలుడు గౌతమ మహర్షిని విద్యను నేర్పించమని కోరగా, నీ తల్లిదండ్రులు ఎవరు, గోత్రం ఏంటి అని అడుగుతాడు. అయితే ఆ కథలో మొదటిసారిగా గోత్రం అనే ప్రసక్తి కనిపించింది. అసలు గోత్రం అంటే అర్థం తెలుసా? గో అంటే భూమి, గోవు, వేదం, గురుడు అనే చాలా అర్థాలే ఉన్నాయి. ఇక త్రం అంటే గొట్టం అనే అర్థం వస్తుందన్నమాట. అంటే వ్యవహారిక భాషలో గోత్రం అంటే గోవుల సమూహం అని అర్థం. మరి ఈ గోవుల సమూహం అనేది మనుషులకు ఎలా వచ్చింది అనేది చాలా ఆసక్తికర విషయం అన్నమాట. ప్రాచీన కాలంలో మనకు ఆవులే సంపద. అయితే ఎంత గో సంపద ఉంటే అంత ధనవంతుడి కింద లెక్క. ఆవులు, ఎద్దులు కలిపి ఒక మందగా ఏర్పాటు చేసేవారు. వీటి సంతాన వృద్ధి ఒకే మందలో జరిగితే వాటి జాతి క్రమంగా క్షీణించే ఇబ్బంది రావచ్చు కాబట్టి వీటిని వేరే వేరే మందలో గోవులతో కలిపేసేవారట. అలా ఏ మందలో గోవు ఏదో గుర్తించడానికి ఆ మందకు ఆ కాపరి పేరు పెట్టేవారట. అలా వాటిని ఈజీగా గుర్తించేవారు. అలా ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే నిగూఢమైన జెనెటిక్స్ రహస్యాలు ఉన్నాయి. వేరే మందతో కలిసిన ఆవులు ఆరోగ్యంగా పుట్టడంతో గమనించిన ఆ కాలం ఋషులు, పూర్వీకులు మెల్లగా వీటిని మనుషులకు కూడా వర్తింపచేశారట. నిజానికి మీరు గమనిస్తే ఇప్పుడు డాక్టర్లు మేనరికం వివాహాలు వద్దు అని చెప్పడం అనేది కూడా ఒక విధంగా దీనికి సంబంధించిందే. అలా ఒక మనిషి పలానా గ్రూప్కు చెందినవాడు అని చెప్పడానికి ఆయా గ్రూప్ పెద్ద పేరు మీద వారిని పిలిచేవారు. అలా భరద్వాజుడు, కశ్యపుడు వంటి ముఖ్య గోత్ర పాలకుల తర్వాత ఋషులుగా గుర్తింపు పొందాలని వారి పేరు మీద ఏ గోత్రాలు ఏర్పడ్డాయని మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం భారతదేశంలో 3 కోట్ల గోత్రాలు ఉన్నాయట. అసలు మొదటగా ఈ గోత్రాలు అనేవి బ్రాహ్మణుల్లో ఉండేవట. తర్వాత ఇందులో ప్రయోజనాలు గుర్తించి మిగతా వర్ణాల వారు కూడా వీటిని పెట్టుకోవడం స్టార్ట్ చేశారట. మనం ఏ వంశంలో పుట్టామో అదే మన గోత్రంగా చెబుతారు. అలా ప్రకృతి పేర్ల మీద గోత్రాలు ఉంటాయి. అసలు ఈ గోత్రాలు మొదటగా సప్త ఋషుల పేర్ల మీద ప్రారంభమయ్యాయి. తర్వాత భూములు కలిగిన వారు భూపతి, భూపాల వంటి గోత్రాలు ఏర్పరచుకున్నారు. అలా కొన్ని గోత్రాలు వ్యవసాయంలో వాడి పనిముట్ల పేరు మీద, ఉపయోగించే ఆయుధం పేరు మీద కూడా ఏర్పడ్డాయి. విద్య నేర్పిన గురువు పేరు మీద కూడా మరికొన్ని గోత్రాలు ఏర్పడ్డాయి అన్నమాట. అయితే గోత్రం తెలియని వారు ఏం చేయాలి అనే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం గోత్రం తెలియని వారు విష్ణువును ప్రార్థించే వారైతే విష్ణు గోత్రంగా, అలాగే శివుని ప్రార్థించే వారైతే శివగోత్రంగా చెప్పుకోవచ్చు అనేది పండితుల అభిప్రాయం. అలాగే కాశ్యపన గోత్రం అని కూడా చెప్పుకోవచ్చంట. అంటే మరికొంతమంది పండితులు వీటి గురించి అభిప్రాయపడుతున్నారు. కాశ్యపుడు అనేక విషయాలకు మూల పురుషుడు కాబట్టి ఆయన గోత్రాన్ని ఎవరైనా చెప్పుకోవచ్చని చెబుతారు. అలాగే దైవ గోత్రం అని కూడా చెప్పవచ్చు అనేది మరికొంతమంది అభిప్రాయం.